మేడ్చల్ జిల్లా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ద్వారకా నగర్లో 2 రోడ్లు శాంక్షన్ అయ్యి వాటికి శంకుస్థాపన కూడా చేశారు. కానీ వాటిని అమలు చేయడంలో బోడుపల్లి మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ద్వారకా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు దిగారు. ఈ విషయంపై బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వద్ద కాలనీ నివాసులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్లు కౌన్సిల్ అప్రూవల్ అయినప్పటికీ కూడా వాటిని వేయడం లేదని మండిపడ్డారు. ఈ విషయంపై డిఈని ఏఈని అడిగితే చాలా ర్యాష్గా మాట్లాడుతూ మీపై పోలీస్ కేసులు పెడతానంటూ బెదిరిస్తున్నారని అన్నారు. కమిషనర్ వచ్చిన కొత్తలో తమ సమస్యలను తీరుస్తామని తమతో మీటింగ్ను ఏర్పాటు చేసి తీరా మాకు సమస్య వచ్చిందని చెప్పినా కూడా ఇప్పుడు స్పందించడం లేదని వాపోయారు. ఈ మీడియా ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, మా కాలనీ ఏర్పడి చాలా 15-20 సంవత్సరాలు అవుతుంది. మాకు ఏ ఫెసిలిటీ లేకుండా అయిపోతుంది. సొంతంగా డ్రైనేజీలు వేసుకున్నాం. వీధి కంచి రోడ్ ఏమంటే ఒక 3 నెలల నుంచి నత్తనడకలు నడుస్తున్నాయి. ఇక్కడ ఎవరో ఏ రకంగా రాజకీయాలు చేస్తారో తెలియదు. ఇక్కడ మున్సిపల్కి వస్తే కూడా అసలు స్పందన ఇవ్వడం లేదు. ఒక డి మాత్రం చాలా దారుణంగా, అతని పేరు చిరంజీవి, అదే విధంగా వర్క్ ఇన్స్పెక్టర్ సతీష్ గారు కూడా చాలా నువ్వెవడు పైన మాట్లాడడానికి నీకేం సంబంధం, నువ్వు చెప్పినట్టు చేయాలా, మేము అధికారులు మా ఇష్టం మేము చేస్తామనే విధంగా స్పందిస్తున్నాడు. ఇదే విషయం అదే నాకు చెప్తే ఆయన కొంచెం స్పందించి కొంచెం వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మా కాలనీ వచ్చి మీ మీడియా కూడా చూడండి, అధికారులు కూడా చూడండి, ఏర్పడి 15 సంవత్సరాలు అవుతుంది. ఒక్క ఫెసిలిటీ లేదు మా కాలనీకి. చుట్టుపక్కల కాలనీలు చూడండి, ఒక ఇట్లా స్టార్ట్ అయిన కొద్ది రోజుల్లోనే రోడ్లన్నీ ఫినిష్ అయిపోయినాయి. ఏ సమస్యలో ఫినిష్ అయిపోతుంది. మా కాలనీకి ఎందుకు చేయడం లేదు, పక్షపాతం మా కాలనీ పైన ఎందుకు చూపిస్తారు, ఏంది అనేది కూడా మేము అడుగుతున్నాం. 600 ఇల్లులు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 1500 మంది నివసిస్తున్నారు మా కాలనీలో. అలాంటివి చూసి కొంతమంది కొన్ని రకాలుగా ఒక్కో గల్లీకి చేయడము, ఇది కూడా ఏ రకంగా ఉందో మాకు అర్థం కావడం లేదు. ఇంకోటి వర్క్ ఆర్డర్ వచ్చింది ఒక రకంగా.